కొంపదీసి నీకు బ్రెయిలు చిప్పేమైనా ప్రాబ్లం అయిందా? ఓ, నేను చెప్పేది నిజం. పల్లవి నేను చూసాను. అవునా? హా, పల్లవిని చూసావా? ఎక్కడ ఎక్కడ ఎక్కడ? ఇక్కడే, ఇటే వెళ్ళింది. ఇదిగో ఇదిగో సకల, కార్తిక్ మనసు నిండా పల్లవి ఉంది కాబట్టి అతను పల్లవిని చూసినట్టు భ్రమపడ్డాలో అర్థం ఉంది. కానీ పల్లవి కనిపించినట్టు నువ్వు భ్రమపడ్డావేంటి? ఓహో, అర్థమైంది అర్థమైంది. పల్లవిని చంపింది నువ్వే కదా, అందుకే ఆ భయంతో పల్లవి కనబడినట్టు భ్రమపడుతున్నావు. డేయ్, మెల్లగా మెల్లగా మాట్లాడి చావు. ఈ దిక్కుమాలిన ఎగ్జైట్మెంట్ తో నన్ను కార్తిక్కి నువ్వే పట్టించేలా ఉన్నావు. పల్లవి కనిపించినట్టు నేను భ్రమపడ్డావేంటి? అంత కన్ఫ్యూజింగ్ గా ఉందే. ఈ ముడుపు తీసుకెళ్లి కట్టు నాన్నా. కార్తీక్, ఇక్కడ కట్టు నాన్నా. అమ్మా ముడుపుల తల్లి, మరేమో రాధిక నీకోసం తప్పకుండా వస్తానని ప్రామిస్ చేసింది. నీకోసం, నీకు అమ్మగా ఉండడం కోసం నేను తప్పకుండా వస్తాను. రాధిక ప్రామిస్ చేస్తే అస్సలు మిస్ అవ్వదు. కానీ ఏదో ప్రాబ్లం ఉండుంటుంది, అందుకే రాకుండా ఆగిపోయి ఉంటుంది. అందుకని నువ్వెలాగైనా రాధికను త్వరగా పంపించు. రాధిక రాగానే నేను నీకు ముడుపు కడతాను, సరేనా? రాధికని వెంటనే పంపించు, ఓకేనా? కార్తీక్, ఏం ఆలోచిస్తున్నావు నాన్నా? గుళ్ళో కనిపించిన పల్లవి గురించమ్మా. అదంతా నీ ఊహేనని చెప్పాం కదా నాన్నా. మరింకా ఆ విషయం గురించి ఆలోచిస్తావేంటి? ఊహ కాదమ్మా, నేను నిజంగానే పల్లవిని చూశాను. కార్తీక్, నీ మనసులో అణువణువున పల్లవి రూపమే ఉంది కాబట్టి అందుకే నీకు పల్లవిని చూసినట్టు అనిపించింది. లేదు నాన్నా, గుళ్ళో నేను చూసిన పల్లవి రూపం నిజమని, సజీవమని నా మనసు నాకు బలంగా చెప్తుంది.
డౌట్ నాన్న, తను 200% నా పల్లవే. అందులో ఎలాంటి సందేహం లేదు, మరో మాట లేదు. కార్తీక్, పల్లవి మనల్ని, ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళి 4 ఏళ్లు పైనే అయింది. పైగా నీ చేతులతో నువ్వే స్వయంగా తనకి తలకొరివి పెట్టావు. మరి పల్లవి ఎలా తిరిగొస్తుంది, ఎలా కనిపిస్తుంది? ఒకసారి నువ్వే ఆలోచించు. అమ్మా, అవన్నీ ఎంత నిజమో పల్లవి నేను కళ్ళారా చూశానంటాం కూడా అంతే నిజం. కానీ పల్లవి రూపం నా కళ్ళ ముందుకు రావటం ఎలా సాధ్యం నాకు అర్థం కావట్లేదు. కార్తీక్, అదంతా నీ భ్రమ అని చెప్తున్నాం కదా. ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించి నీ మనసుని పాడు చేసుకోకు. పల్లవి గురించి కార్తీక్ ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాడు కాబట్టి వాడికి పల్లవి కనిపించడం భ్రమ అని అనుకోవచ్చు. కానీ కార్ అద్దంలో నాకు కూడా పల్లవి కనిపించింది కదా, మరి నాకు కనిపించడం భ్రమ ఎలా అవుతుంది? కంపు తీసి పల్లవి నిజంగానే బ్రతుకుందా ఏంటి? లేదు, పల్లవి బ్రతికుండడానికి అవకాశమే లేదు. కార్తీకే స్వయంగా పల్లవికి తలకొరివి పెట్టాడు. కాలి బూడిదైంది, ఎలా బయటకు వస్తుందిలే? నోవే, ఇంపాసిబుల్. ఐ థింక్ పల్లవిని చంపిన నేరం నా మీదకి వస్తుందనే టెన్షన్లో నేనున్నాను కదా, అందుకే పల్లవి కనిపించినట్టు నేను కూడా భ్రమలో ఉండుంటాను. అంతే, దట్స్ ఇట్. ఏమండి, ఆ క్షణం మీరు నన్ను పల్లవి అని పిలవగానే ఈ గుండె ఆనందంతో ఎంత పొంగిపోయిందో మాటల్లో చెప్పలేను. నేను పల్లవి అక్క రూపంలో ఉన్న రాధికనండి అని చెప్పాలనుకున్నాను. కానీ నా మీదున్న ద్వేషం, నేను రాధికని అని చెప్తే మీరెలా ప్రవర్తిస్తారో అన్న భయం ఆ మాటని నా గొంతు దాటనివ్వకుండా చేశాయండి. ఏమండి, ప్రాణానికి ప్రాణమైన జ్ఞాపకాలు దూరమైనా సరే ఏదో ఒక రూపంలో తిరిగొచ్చి మనల్ని చేరుతాయని అంటారు. అందుకు ఉదాహరణే మీ జీవితంలో నేను. మీ ప్రాణమైన పల్లవి అక్క మీకు దూరమైంది, కానీ తన గుండె నా ద్వారా మిమ్మల్ని చేరింది, మీకోసం ఆరాటపడింది, చివరికి మీ జీవితంలోకి వచ్చి చేరింది. ఇప్పుడు సాక్షాత్తు పల్లవి అక్క రూపమే మిమ్మల్ని చేరింది. ఇదంతా యాదృచ్ఛికంగా జరగలేదండి, ఆ దైవ నిర్ణయం ప్రకారమే జరిగింది. ఈ గుండె పల్లవి అక్కది కాబట్టి మీకోసం ఆరాట పడేలా చేస్తుంది. మరి ఇదే గుండె స్వీటీ కోసం మీకంటే ఎక్కువ ఆరాట పడేలా ఎందుకు చేస్తుందో నాకు అర్థం కావడం లేదు. ఎప్పుడెప్పుడు చూడాలా అని నా గుండె విల్లవిల్లాడిపోతుంది. నా వల్ల కావడం లేదు. స్వీటీని చూడకుండా ఉండడం నా వల్ల కావడం లేదు. నీకోసం, నీకు అమ్మగా ఉండడం కోసం నేను తప్పకుండా వస్తాను. ఏదో ఒక విధంగా ఎవరికి కనబడకుండా ఒకసారి స్వీటీని చూడాలి.
నా బంగారు తల్లి కదూ, ఒక్క ముద్ద తినమ్మా. నాకొద్దు నానమ్మ, నాకొద్దు. తినకపోతే నీరసం వస్తుందమ్మా, ఒక్క ముద్దైనా తిను. ఆ ఆహా, నాకొద్దు. మరేమో రాధిక నా కోసం తప్పకుండా వస్తానని చెప్పింది కదా, కానీ ఇంతవరకు రాలేదు కదా. అందుకే నేను రాధిక మీద అలిగాను. లేదమ్మా, రాధిక ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఇంకా ఎప్పుడొస్తుంది నానమ్మ? గుడిలో పూజ చేస్తే రాధిక వస్తుందని ఆ అమ్మవారు చెప్పారు. మరైనా రాలేదు కదా. పూజా ఫలితం వెంటనే రాదమ్మా, కాని తప్పకుండా దక్కుతుంది. రాధిక ఎక్కడున్నా సరే నీకోసం, ఈ ఇంటి కోసం తప్పకుండా వస్తుంది. మా మంచి స్వీటీ కదా, మా బంగారం కదా, ఒక్క ముద్ద తినొచ్చు కదా. తినమ్మా. అమ్మా తిను. మా నేను పాలు తాగించి నిద్రపుచ్చుతాలే, నువ్వు వెళ్ళు. చిచ్చారు పిడుగు, పాలు తాగమ్మా. రాధిక వచ్చే వరకు నేనేమి తినను, తాగను.
ప్లీజ్ అమ్మా. ఆ? తాగమ్మా, నా బంగారు తల్లి కదా. ఆ? తాగమ్మా చచ్చరి పెడుగు. రాధిక వచ్చి తాగిస్తేనే నేను తాగుతాను, లేకపోతే నాకొద్దు. నువ్వు తన మీద పెంచుకున్న ఈ ప్రేమ నేనేం చేస్తుందో, నీ ఆరోగ్యాన్ని ఎలా దెబ్బతీస్తుందో అని భయంగా ఉందమ్మా. స్వీటీ, కోసం, నీకు అమ్మగా ఉండడం కోసం తిరిగి వస్తానని నీకు మాటిచ్చాను. కానీ విధి నన్ను ఓడించింది. ఈ రూపంతో నేను ఈ ఇంటిని ఎలా చేరుకోవాలో నాకు తెలియడం లేదమ్మా. కానీ నిన్ను మాత్రం పస్తులతో పడుకోనివ్వను.
రాధిక 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 రాధిక